తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మీరందరూ భయపడుతున్నట్టు నేను నీలిమతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నీలిమ జీవితాన్ని నిలబెట్టడానికి పిలిచాను. నువ్వింట్లో ఉండగా నీలిమ జీవితం ఎలా నిలబడుతుందమ్మా? వచ్చే శారదా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకు. బాగోదు చెప్తున్నాను. బాను ఇంట్లో ఉండగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అయ్యో, నేనేం తప్పుగా అనలేదు బామ్మగారు. ఈ భానుకి మా నీలిమంటే పడదు కదా, అందుకే తన జీవితం ఎలా నిలబడుతుంది అని అడిగాను. పెద్దమ్మా, మీరెవరూ ఏమీ మాట్లాడద్దు. ఏంటి బాను, నా జీవితాన్ని నిలబెట్టడం ఏంటి? చూడు నీలిమ, తాళనేది ఏ ఆడపిల్లకైనా అలంకారం కాకూడదు. అదొక బంధం కావాలి. పెళ్ళైన తర్వాత భర్తతో ఎలాంటి గొడవలైనా రావచ్చు, ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు అవన్నీ మర్చిపోవాలి. భర్తతో సర్దుకుపోవాలి. కాపురాన్ని నిలబెట్టుకోవాలి. భాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది కదా. కార్తీక్ గారు బానే చెప్పారు. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరగట్లేదు కదా. చూడండి, మీరు మాట్లాడేటువంటి మాటల్లోనే అర్థాలనేవి చాలా వేరుగా ఉన్నాయి. భాను, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నీలిమ జీవితానికి సంబంధించిన విషయంతోనే వచ్చానని ఇంకా మీకు అర్థం అవ్వలేదా? నీలిమ పాపం ఒంటరిగా ఇంట్లో ఎంతకాలమని బాధపడుతుంది. అందుకే నీలిమ భర్తని తీసుకొని వచ్చాను. ఏంటి, నా భర్తని తీసుకుని వచ్చావా? అవును. నీ వంకర బుద్ధి మీద నాకెంత కోపం ఉన్నా నువ్వు కూడా నాలా ఒక ఆడదానివే కదా. పెళ్ళయ్యాక ఒంటరిగా ఉన్నావంటే నాకు బాధగానే అనిపించింది. అందుకే ఈరోజు నీ భర్తని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు చెప్పింది నిజమేనే. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకీ ఏడివాడు? చక్రి, ఇతనే నీలిమ భర్తని నీకెవరు చెప్పారమ్మా? దైవం ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అలాగే కలుపుతుంది మావయ్య. నేను గుడికి వెళ్ళాను కదా, అక్కడికే ఇతను నీలిమ పేరు మీద పూజ చేయించడానికి వచ్చాడు. అక్కడ నీలిమ గురించి బాధపడుతూ ఉంటే నాకు విషయం అంతా తెలిసింది. అందుకే తీసుకొచ్చాను. భాను, నువ్వు ఇలా డైరెక్ట్గా అతని ఇంటికి తీసుకురావడం ఎందుకు? అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకునే వాళ్ళం కదా. ఏంటండి తర్వాత మాట్లాడుకునేది? నేనెవరో తనకు తెలీదు. కానీ నీలిమ గురించి తను ఎంత బాధపడుతున్నాడో నేను విన్నాను. అందుకే మారిన మనిషిని మన్నించడం మనందరి బాధ్యత కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నీలిమ, ఇక నువ్వు డల్గా ఉండొద్దు. నువ్వు నీ భర్త విషయంలో సంతోషంగా ఉంటావు, సరేనా? ఏంటమ్మా ఉండేది గోంగూర? నువ్వొకడిని తీసుకొచ్చేసి నీలిమ భర్త అంటే సరిపోతుందా? నువ్వు చెప్తే ఇక్కడ అన్నీ అయిపోతాయా? అసలు వీడు ఇక ఆపండి.
మీ బుద్ధి ఏంటో నాకు బాగా అర్థమైంది. అయినా మీరు నీలిమకి అమ్మలాంటి దానని చెప్పుకుంటూ ఉన్నారు కదా. అమ్మ అంటే కూతురు జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి, కూతురు బాగుండాలని కోరుకోవాలి. మీరేంటండి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చిందంటే అల్లుండి పట్టుకుని వాడు వీడు అంటున్నారు? ఇది మర్యాద కాదు. వాళ్ళిద్దరేదో అపోహల్లో విడిపోయారు. అది ఇప్పుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి తిరిగి వచ్చాడు. ఇంకా ఈ విషయంలో మీరేం మాట్లాడినా నేను ఊరుకునేది లేదు. అన్నీ మీరే మాట్లాడతారా? మమ్మల్ని ఏమీ మాట్లాడినివరా? అసలు ఇతను ఎవరంటే? చూడమ్మా, పెళ్లి కాని నీకేం తెలుస్తుంది? పెళ్ళైన భర్త దూరం అయితే ఆ భార్య ఎంత బాధపడుతుందో అని. నీలిమ ఎలాంటిదైనా కావచ్చు, తనకు కూడా పెళ్ళయ్యాక భర్త దూరం అయ్యాడు, తను కూడా అంతే బాధపడుతుంది కదా. అందుకే తన భర్తని తీసుకుని వచ్చాను. ఇంక నీలిమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంక మీరు ఈ విషయంలో మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. అది కాదు భాను, నేను చెప్పేది. ఏంటత్తయ్య మీరు కూడా? నీలిమని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. ఎందుకు? ఇక్కడ ఉంటే తన భర్త తనకి దగ్గర కాలేడు కదా. అయినా సరే మీరెవరూ నా మాట వినిపించుకోలేదు. నీలిమ ఇక్కడే ఉండాలి అన్నారు. ఇప్పుడు తన భర్త తన గురించి ఆలోచించొస్తే ఇంకా మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చక్రీక నుంచి ఇక్కడే ఉంటాడు. నీలిమ, చక్రి, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఇందులో ఎవరికైనా ఎలాంటి సందేహాలుంటే నాకు చెప్పండి. ఎవరికి ఎలాంటి సందేహం లేదు బాను. సరే, నువ్వు అతన్ని తీసుకొచ్చావు కదా, ముందు నువ్వైతే లోపలికి వెళ్ళు, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నీలిమా అలా నోరు మూసుకుంటే ఇక్కడ కొంపలు మునిగిపోయేలా ఉన్నాయే? నువ్వైనా భానుకి గట్టిగా చెప్పు. బాను, అది చూడు నీలిమ, అది ఇది అంటూ ఏదో వంకలు పెట్టకు. నీ నోటితో నువ్వే చెప్పావు కదా మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యారని. మా ఆయన కూడా చెప్పారు కదా మీ ఆయన నిన్ను వదిలేశాడు అని. ఇంట్లో అందరూ ఇదే విషయం నాతో చెప్పారు కదా. నీ భర్త పెళ్ళైన వెంటనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని. ఇంకా బాధ నీకు ఉండకూడదు. తనిప్పుడు మారాడు, నేను చెప్తున్నాను కదా. అందుకే కదా నేను దగ్గరుండి తీసుకొచ్చాను. ఇంకా ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు. అతను తీసుకుని లోపలికి వెళ్ళు. చక్రి, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. నేను మీకు కాఫీ తీసుకొస్తాను. మీరు బ్యాంకులో అడుగు పెట్టగానే నాకు ఫోన్ వస్తుందిరా. దాంతో ఇలా మీ ప్రాణం మీదకి వస్తుంది. అప్పు చేయాలంటే నా దగ్గరే చేయాలి. నన్ను కాదని వెళితే మాత్రం నీకు బతికే ఉండదు. భూమిని నమ్ముకుని బతికే వాళ్ళు భూమి మీద ఉండాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నాలాంటోడి దగ్గర భయం భక్తితో ఉండాలి.